మీటింగ్ సభా ప్రాంగణం దాకా పోలీసులు ఉన్నారు. వాళ్ళ పని 100కి 80% తగ్గించేశారు వీళ్ళు. ఆ పక్కనే వాకీ టాకీలు పట్టుకుని ఒక రెడ్ అదే కాషాయం జాకెట్స్ వేసుకుని ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఈ మున్సిపాలిటీ ఏదేమన్నా వీళ్ళు ఉంటారు కదా, హైవేలు పనిచేసేటప్పుడు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా ఈ హైవేకి ఇబ్బంది రాకుండా చూస్తున్నారేమో అనుకున్నా. తర్వాత బాగా డీప్గా అబ్జర్వ్ చేశాక రక్షక్కని దాని మీద పెట్టుంది. తర్వాత వాళ్ళు ఏమన్నా పోలీసులు అని డౌట్ వచ్చింది. అంటే పోలీసుల్లో ఏమన్నా కొత్త కుర్రోళ్ళని ఏమన్నా పెట్టుకున్నారు, వితౌట్ యూనిఫామ్ ఏమన్నా కొత్త వ్యవస్థ పెట్టారా అని డౌట్ వచ్చింది. వాళ్ళని అడిగితే మేము సంఘ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళం అండి, ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళం అండి, ఆర్ఎస్ఎస్ నుంచి చేసిన వాళ్ళం, బజరంగ్ దళ్ నుండి చేస్తున్న వాళ్ళం, ఇట్లాంటి చెప్తే అంటే వాళ్ళకి వైర్లెస్ సెట్లు, వాళ్లే ట్రాఫిక్ని ఎలాగా చాలా బాధ్యతగా పాసులు ఏ వెహికల్స్కి ఉన్నాయో కరెక్ట్గా వాటిట్టే పోనిచ్చారు అక్కడికి. అంటే కొన్ని చోట్ల బస్సులు పార్కింగ్ పెట్టారు, కొన్ని చోట్ల 2 వీలర్ పార్కింగ్ పెట్టారు, కొన్ని చోట్ల ఆటో పార్కింగ్ పెట్టారు, కొన్ని పాసులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర స్టేజీ దగ్గరికి పెట్టారు. మామూలుగా మనకేంటంటే బిగిన్ అయిపోయాక దాంట్లో ఉన్న మనిషిని చూసి ఆ మనిషి ఫేసును బట్టి పోనీయమంటుంటారు. కానీ ఇక్కడ అట్లా పెట్టలా. నువ్వు ఎంత తెలిసినోడు అయినా సరే ఎక్కడ కూర్చోమన్నారో అక్కడికే పంపించారు, ఎక్కడికి వెహికల్ అన్నారో అక్కడికే పంపించారు. అందులో ఎంత తెలిసిన వాడు సొంత చుట్టమైనా సరే నీ బాబాయ్ నీకు ఇచ్చిన బాధ్యత ఇక్కడది కదా, అక్కడ పార్క్ చేసుకో.